hello, nenu Mahesh Vitta. Please do subscribe to JM TV. తప్పకుండా ఈ గడిచిన 5 సంవత్సరాలు కావచ్చు, అంత ముందు కావచ్చు, ఏ రోజైనా దీనికి సంబంధించిన సమస్య నా దృష్టికి కానీ ఎమ్మెల్యే దృష్టికి కానీ వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా సమస్య తప్పకుండా పరిష్కరించాలన్న దృక్పథంతో ఆలోచనగా నేను పనిచేశాను. ఇంకా పని కూడా అదే కాలంలో నేను తప్పకుండా పనిచేస్తామని చెప్పి, అంతకంటే మెరుగుగా కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ పంపిస్తాను. అన్నలు ఏవైతే కొన్ని అంశాలు, ముఖ్యంగా ఆర్యవైశ్యులకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఎండోమెంట్స్ పరిధిలో ఉన్నాయో అవి గతంలో మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో ఇచ్చి అది స్థానిక ఆర్యవైశ్య సంఘాలు, అమవాచారాలు నడిపే స్థానిక ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలోని అవి నడపాలని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారు. కానీ ఆ జీవో ఆయన చనిపోయిన తర్వాత సరిగ్గా అమలు ఏదైతే చెప్పారో తప్పకుండా దాన్ని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, జగన్ దృష్టికి, మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మళ్ళీ తీసుకొని చేసి అమలు తీసుకొచ్చే దిశగా తప్పకుండా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అన్నలు ఏవైతే ఇతర 2 అంశాలకు కూడా అవి కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి అన్ని సానుకూలంగా తప్పకుండా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మీరు చాలా సోబర్ కమ్యూనిటీ, ఎవరికి మోసం చేసే కమ్యూనిటీ కాదు, నిజాయితీగా ఉద్యోగమైన వ్యాపారమైన ఎంతో నిజాయితీగా చేసే కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీని రాజకీయంగా కూడా పని తీసుకొచ్చే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుందనే విషయాన్ని నేను తప్పకుండా గుర్తించామని నేను కోరుతా ఉన్నాను. ఉత్తరాంధ్రలో కొల్లగంట్ల వీరభద్ర స్వామి గారు అయితేనేమి, అదేవిధంగా మరి కోస్టరాంధ్రలో మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితేనేమి, అదేవిధంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలో తీసుకుంటే మన అన్నారామణ గారు కావచ్చు. సో అన్ని రకాలుగా శాసనసభలో మన వాయిస్ వినిపించే విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఏ పార్టీలో ఏ విధంగా శాసనసభ్యుల సంఖ్యను మీరు ఒకసారి గుర్తించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆర్యవైశ్య నాయకులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ ఉంది. ఈ పార్టీలో ఉన్నటువంటి సామాజిక న్యాయం మరి ఏ పార్టీలో ఉండదని నమ్మకంతో, విశ్వాసంతో ఇవాళ మీరు ఒక ప్రభుత్వమే మనం చూద్దాం. ప్రొద్దుటూరులో ఈ 5 సంవత్సరాల్లో ఇద్దరికి మనం టీటీడీ బోర్డు మెంబర్లుగా మనం అవకాశం ఇచ్చాం. 3వసారిగా అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలా ఆలోచన చేసినారు. పొరపడలేదు, చివరి నిమిషంలో కానీ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, టీటీడీ బోర్డు మెంబర్షిప్ లో జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో చాలా క్లియర్గా ఉంది. ప్రొద్దుటూరు నుంచి ఆర్యవైశ్యులకు తప్పకుండా ప్రాతినిధ్యం ఇవ్వాలన్న బలమైన ఆలోచన దాంట్లో ఉంది. ఆ ఆలోచన ఉంది కాబట్టి 2 పర్యాయాలు ఇచ్చారు. మళ్ళీ తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రొద్దుటూరు నుంచి మళ్ళీ తప్పకుండా టీటీడీ బోర్డులో ఆర్యవైశ్యులకు ప్రొద్దుటూరు నుంచి తప్పకుండా మెంబర్షిప్ ఉంటుందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. మరి ఇంతేకాకుండా మీరు ఒకసారి మన గండి జిల్లాలోనే ఫేమస్ టెంపుల్ గండి ఆంజనేయ స్వామి టెంపుల్. గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవాళ మనం 15 కోట్ల రూపాయలతో డెవలప్ కూడా చేస్తాం. ఆ టెంపుల్ కి సంబంధించి ఒక నెల కూడా చేయగలిగా వేపల్లికి సంబంధించిన ఆర్యవైశ్య సీనియర్ నాయకులు రాఘవయ్య ఉన్నారు. నిజంగా ఆయన హయాంలో టెంపుల్ మంచి పేరు తీసుకొచ్చారు. దాదాపు 15 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు హయాంలోనే మొదలైనవి. సుమారుగా కంప్లీషన్ వచ్చాయి. ఎంతో నిజాయితీగా ఎంతో బాగా పనిచేసి టెంపుల్ కు మంచి పేరు తెచ్చారు. ఆర్యవైశ్యులకు కూడా ఆయన మంచి పేరు తీసుకొని వచ్చారు. నిజంగా గర్వంగా ఉంది. ఒక అవకాశం ఇస్తే ఎంతో చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేసి టెంపుల్ కు మంచి పేరు తీసుకొని వచ్చారు. సో ఈ రకంగా తప్పకుండా మీకు సంబంధించి రాజకీయంగా కూడా గుర్తింపు, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్షిప్ లో కూడా ఈ టైంలో ఎలా జరిగిందో వచ్చే టైంలో కూడా తప్పకుండా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా ఎందుకంటే ఇంత గట్టిగా ఎలా చెప్పబడుతున్నాయంటే జగన్ మహిళ అంత బలంగా ఉంది. ప్రొద్దుటూరు నుంచి ఆర్యవైశ్యులకు తప్పకుండా ప్రాతినిధ్యం ఇవ్వాలన్న బలమైన ఆలోచన తక్కువ ఉంది కాబట్టి నేను ఇంత గట్టిగా స్పష్టంగా నేను చెప్పగలుగుతాను. మరి
మరి అన్న లేవనెత్తిన కుశేటి రామోహన్ లేవనెత్తిన అంశాలు తప్పకుండా పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంటే ఆ అమలులోకి వచ్చే విషయంలో తప్పకుండా నేను ఎమ్మెల్యే గారి కీలకమైన పాత్ర పోషిస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తూ మీ ఆశీస్సులు గతంలో మాపై మీ ఆశీస్సులు మీ ఆదరాభిమానాలు మాపై ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా మీ ఆశీస్సులు మీ ఆదరాభిమానాలు మాపై ఉంచమని మమ్మల్ని ఆశీర్వదించమని మీకు సంబంధించిన సమస్యల విషయంలో ఏమైనా పొరపాటు జరిగితే 5 సంవత్సరాల్లో ఎక్కడైనా మాకు తెలియక పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించండి. అదేవిధంగా అది ఏ సమస్య నా నోటీస్కి వచ్చినా కూడా ప్రసాదన నోటీస్కి వచ్చినా కూడా మేము తక్షణమే స్పందించాం. అదేవిధంగా ఇకపై మరింత మెరుగ్గా స్పందిస్తామని చెప్పి కూడా మీకు బలమైన హామీ ఇస్తూ మీ ఆశీస్సులు మరొకసారి కోరుకుంటూ ముగిస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.